వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో గైస్, ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే మా విలేజ్ లో ఉన్న పాతకాలమైన పురాతనమైన రాజుల కోటలోకి అయితే వెళ్ళబోతున్నాం. సో అందులోకి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా విలేజ్ లో దాని గురించి అయితే కథలుగా చెప్పారు. సో అందుకని మేమైతే లోపలికి వెళ్ళి ఎట్లా ఉంటుందో అని మొత్తం చూడబోతున్నాం. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మాత్రం క్రేజీ వచ్చింది. అట్లాగే మా ఛానల్లో కొత్తగా వచ్చినట్లుంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంకా లేట్ చేయకుండా లోపలైతే ఏముందో చూసేద్దాం. లెట్స్ గో. ఓకే, మస్తు అంటే మస్తు భయం అవుతుంది గైస్. ఇక్కడ మీరు చూసినట్లయితే అక్కడ ఒక కిటికీ ఉన్నది. ఇక్కడ అన్ని చూడండి, రాళ్ళు ఎట్లా ఉన్నాయి అన్ని. సో మాకడైతే టార్చ్ లైట్ అవి ఏం లేవు, ఓన్లీ కెమెరా లైట్ ఆన్ చేసుకున్నాము. అంతా చూడండి ఎట్లా కూలిపోయిందో, ఇంత కూలిపోయి పడ్డది. ఇది అంత పురాతనమైన బిల్డింగ్, ఎప్పుడో వెనకట రాజుల కాలం బిల్డింగ్ ఇది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి గైస్, ఇది కోటల్నే పెద్ద చెట్టు మొలిచింది, మస్తు పెద్ద ఉంది. సో మీకు ఇక్కడైతే ఇంకోటి చూపిస్తా చూడండి. డోర్ ఉన్నది, లోపల ఏమున్నో తెలియదు, మరి తాళం వేసి ఉంది. పెద్ద 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 చెట్లు మొలిచినాయి ఈడ. కిచెన్ చూపిస్తా దాన్ని. ఇంకా ఇక్కడ కిటికీ ఉన్నది చూడండి. అంత క్లియర్గా అనిపిస్తలేదు లోపల. సో మీకైతే అటు సైడ్ చూపిస్తా చూడండి రండి. ఇది చాలా పెద్ద కోట కానీ బట్ ఇదంతా చుట్టుపక్కల అంతా కూల్చేసి ఇల్లులు కట్టుకున్నారు. సో ఇది మెయిన్ దీన్నే వదిలేసిర్రు. ఎందుకు వదిలేసిర్రు అనేది ఇంకా అర్థమవుతలేదు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇదంతా చూడండి, చెట్లు ఎట్లా పెరిగాయి అన్ని కింద. చూడండి ఇట్లా అవన్నీ కూలిపోయి కింద పడుతుంది. నేను మీకు అవతల సైడ్ వెయ్యి చూపిస్తా చూడండి. అటు ఒక రూట్ ఉన్నదంట. కుక్కలు మస్తు అరుస్తున్నాయి, మస్తు భయం అవుతుంది. ఇక్కడ మీరు చూడండి, మెట్ల కిందనే ఆ ఎయిర్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇవి స్టెప్స్. సో మీకైతే ఇప్పుడు చూడండి, ఈ రూమ్ చూడండి ఎట్లా ఉంది, చాలా డేంజర్ ఉన్నది. అన్ని చెట్లు మొలిచినాయి, చాలా అంటే చాలా డేంజర్ ఉన్నది. అవతల సైడ్ చూపిస్తుంది దాన్ని ఇప్పుడు మీకు ఎట్లా ఉంటుంది. ఇది కోట బ్యాక్ సైడ్ చూడండి ఎట్లా ఉంది, అంతా చూడండి ఎట్లా ఉంది. మీకైతే ఆ లోపలికి వెళ్ళి చూసాం అండి. అన్ని చిన్న 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 రూములు ఉన్నాయి. ముందున్నాడు
ఇది ఎంట్రీ గేట్ డోరు. అటు సైడ్ తాళం వేసింది, సో అందుకని వస్తలేదు. ఇక్కడ చిన్న రూమ్ ఉంది, చూపిస్తారండి. ఇది చాలా చీకటిగా ఉన్నది, స్మెల్ అవుతుంది. ఇందులో అయితే ఏం కనిపిస్తలేదు, అంతా కాకపోతే అంతా కూలిపోయి ఉన్నది. సో ఇప్పుడు మేమైతే పైకి వెళ్తున్నాం. చూడండి గైస్, ఇక్కడేమో ఉన్నది పెద్ద బండ ఉన్నది, ఒక షేప్ టైప్లో ఉన్నది బండ. దాని కింద ఏముందో ఏమో తెలియదు. సో ఇప్పుడు మేమైతే సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం పైకి. అది ఎట్లా ఉంటాయో మొత్తం చూపిస్తుంది చూడండి. మీరు మళ్ళీసారి చూడండి గైస్, ఇక్కడ మీరు వెనకాల చూసినట్లయితే చూడండి ఎంతగానో చెట్లు పెరిగిపోయినాయి. ఇది కోట బ్యాక్ సైడ్. ఇంత ఊరిపోయింది, కింద పడ్డదంతా. సో అటు సైడ్ కూడా మొత్తం ఊరిపోయింది, చూపిస్తుంది చూడండి. ఇక్కడ మస్తు చెట్లు పెరిగినాయి, చాలా అంటే చాలా చెట్లు పెరిగినాయి. ఇందులో మంట పెట్టుకుంటారు అనుకుంటా గైస్. ఇది వచ్చేసి ఇది థర్డ్ ఫ్లోర్కి స్టెప్స్. సో మీకు మొత్తం పైకి పోయేటప్పుడు అయితే చూపిస్తా చూడండి. అది పోయే ముందు అయితే అది కూలిపోతుంది రా, అట్లా పోతురా. మీరు చూడండి గైస్, కింద కూలిపోయిందని చెప్పాను కదా, ఇదే అదంతా కూలిపోయింది. సో మీరు చూసినట్లయితే చూడండి, ఈ సెకండ్ ఫ్లోర్లో కూడా చూడండి గైస్ ఎట్లా చెట్లు పెరిగినాయి, పెద్ద పెద్ద చెట్లు పెరిగినాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మొత్తం మీకు బిల్లనే ఊసిపోయేటట్టున్నది, మొత్తం అంతా కూలిపోతుంది. చాలా అంటే చాలా డేంజర్గా ఉన్నది. టైం 12 అవుతుంది, మళ్ళా కుక్కలేమో అరుస్తున్నాయి, మస్తు భయం అవుతుంది. సో అయినా ధైర్యం తెచ్చుకొని అయితే లోపలికి వచ్చాము. ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే మాకేం కనిపించలేదు. సో మీకు అటు సైడ్ కూడా వెళ్ళి అటు చూపించి డైరెక్ట్ పైకి వెళ్ళి మొత్తం చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే అటు వెళ్తున్నాను. కుక్కలు అరుస్తున్నాయి గైస్, మస్తు భయం అవుతుంది. అది కూలిపోతుందని భయం అవుతుంది. సో అందుకని ఈడికెళ్ళే చూపిస్తున్నా చూడండి. ఈ మధ్యలో చూడండి గైస్ ఎట్లా ఉన్నాయి, మొత్తం అన్ని చెట్లు పెరిగిపోయినాయి, చాలా డేంజర్గా ఉన్నది అంతా. కుక్కలు చూడండి ఎట్లా అరుస్తున్నాయో, ఘోరంగా అరుస్తున్నాయి. ఫ్రెండ్స్ నాకైతే చాలా భయం అవుతుంది ఫ్రెండ్స్, కుక్కలు అరుతున్నాయి. అసలు 12 అవుతుంది టైం. Ah
స్టెప్స్ ఉన్నాయి. ఇది మొత్తం పైకి. సో మీరు ఇలా చూసినట్లయితే చూడండి, మొత్తం ఎక్కడిదక్కడ కూలిపోయి ఉన్నది. సో గైస్ పైన అయితే ఇట్లా ఉన్నది చూడండి, ఇంత మిడిల్ మెయిన్ సెంటర్లోనే కూలిపోయింది అంతా. ఇప్పుడు మీకు పైకి వెళ్ళి అయితే చూపిస్తాను చూడండి, పైన ఏముంటుందో ఏమో. పైన అయితే ఇట్లా ఉన్నాయి గైస్. అక్కడ చూడండి, అక్కడ మీకు కనిపిస్తుందా, అది మొత్తం కూలిపోయింది. అది కూడా ఫ్రెండ్స్ చూడండి, ఇలా ఉంది చూడండి గైస్. పైకి ఎగ్దామని ఆ పైకి చూడండి గాయస్, ఊరు మొత్తం కనిపిస్తున్నది. వీడికి ఎక్కితే అంత పైకి ఉన్నది కోట. సో ఇంకా పైకి ఉండే కానీ అంతా కూల్చేశారు. సో మీకు అక్కడ చూసినట్లయితే మాకు దగ్గర పాట ఒక కర్ణపూర్ చర్చ్ అయితే ఈడికెళ్ళి కనిపిస్తుంది. జూమ్ చేస్తే క్లారిటీ మొత్తం పోయింది. సో ఓవరాల్గా అయితే పైన అయితే ఇట్లా ఉన్నది గాయస్. చాలా అంటే చాలా డేంజర్ ఉన్నది. బట్ ఇందులో అయితే ఏం లేదు. వీళ్ళందరూ ఉత్త కట్టుకథలుగా చెప్పారు, బట్ ఇందులో అయితే ఏం లేదు. మేము ఎవ్వరు లేని టైం చూసి అయితే ఇది ఎక్కాము. మళ్ళీ ఎవరైనా ఉంటే తిడతారనేసి ఎవ్వరు లేని టైం చూసి అయితే ఎక్కాము. ఇప్పుడు ప్రజెంట్ టైం అయితే 12:10 అవుతుంది. సో మీరు ఇట్లా చూసినట్లయితే చూడండి, ఆడ ఎంత పెద్ద చెట్టు పెరిగిందో. బిల్డింగ్లో మొత్తం పెద్ద చెట్టు పెరిగింది. ఇదంతా కూలిపోయింది. సో కోట అయితే చాలా డేంజర్గా ఉంది. ఈ కోట అయితే చాలా పెద్దది. అక్కడ కనిపిస్తున్న బిల్డింగ్లో కూడా కోట ఉండేది, బట్ అవన్నీ కూల్చేసి బిల్డింగ్లు అయితే కట్టేసుకున్నారు. సో మీకు అక్కడ చూసినట్లయితే అది ఒక హనుమాన్ గుడి ఉన్నది. చాలా డేంజర్ ఉన్నది. ఇడికెళ్ళి మీకైతే కిందికి చూపిస్తా చూడండి ఎట్లా ఉందో. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ కోటలో అయితే ఏం లేదు గైస్. చూడనీకైతే చాలా భయంకరంగా ఉన్నది, కానీ ఇందులో అయితే ఏం తిరుగుతలేవు. ఇందులో అయితే మాకైతే ఏం కనిపించలేదు. మేమైతే చాలా సేపు వెతికాము. పైనే చాలా సేపు ఉంటే ఏమన్నా కనిపిస్తుంది అనేసి పైనే టైం ల్యాప్స్ పెట్టి మేమైతే అటు ఇటు అయితే తిరిగాం. చాలా సేపు తిరిగాం. పైన కూడా ఒక్కటి కూడా ఏం కనిపించలేదు. సో ఫైనల్గా మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి గైస్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.